సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ వచ్చింది కదన్నా, ఎవరెవరు వెళ్తున్నారు? నేను ఎప్పుడు కాంతారని పట్టుకొని పోతావా అన్న? అసలు నేను నీ తమ్ముళ్ళని అంటున్నా, తీసుకుపోవచ్చు. ఎంజాయ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ప్రసాద్ నన్ను వదిలేసి వంశీని తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఢిల్లీకి. సో వాళ్ళిద్దరు ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్కి అయితే వెళ్ళారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ అయితే నైట్ 11:30కి లాంచ్ అవ్వబోతున్నాయి. సో చూడాలి ఆ ఫోన్స్ ఎలా ఉంటాయో. సో ప్రసాద్ అన్న మీకు అక్కడ నుంచి వీడియో అయితే చేస్తారు. రేపు ఆ వీడియో మీకు మన ఛానల్లో అయితే వస్తుంది. సో ఎక్కువగా ఈసారి వీళ్ళు మీద ఫోకస్ చేసి ఈ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం చూడాలి ఎలా ఉంటాయో ఫోన్స్. ప్రసాద్ అన్న లేడు కాబట్టి ప్రసాద్ అన్న ప్లేస్లో ఈరోజు టెక్ న్యూస్ అయితే నేను కవర్ చేస్తాను. సో టెక్ న్యూస్ 1690కి అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 17 డేట్, టైం వచ్చేసరికి 7 PM. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ తన కొత్త ఆఫీస్ని బెంగళూరులో ఈరోజు ఓపెన్ చేసింది. మొత్తం 1200 ఎంప్లాయీస్ అయితే ఈ ఆఫీస్లో వర్క్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇండియాలో యాపిల్ తరపున వర్క్ చేసే వాళ్ళు 3000 మంది అయితే ఉన్నారు. ఫ్యూచర్లో ఈ సంఖ్య పెరగవచ్చు. సో నెక్స్ట్ యాపిల్ నుంచి. యాపిల్ ఐప్యాడ్స్ మన అందరికీ తెలిసిందే. సో మినీ ఎల్ఈడీస్ యూజ్ చేస్తూ ఉంటారు యాపిల్ ఐప్యాడ్ సిరీస్లో. ఈసారి మినీ ఎల్ఈడి ప్లేస్లో ఓఎల్ఈడీస్ తీసుకురాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎల్జీ నుంచి వీళ్ళు ఓఎల్ఈడి ప్యానల్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చే ఐప్యాడ్స్లో అయితే వాడబోతున్నారు. చూడాలి, ఏప్రిల్లో ఈ కొత్త ఐప్యాడ్స్ లాంచ్ చేస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. వచ్చిందా చూద్దాం ఎలా ఉంటాయో. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చింది. సో దానికి ఖచ్చితంగా కాంపిటేటర్ అయితే ఒకరు వస్తారు కదా, వివో వి సిరీస్, రెనో సిరీస్కి కాంపిటేటర్. సో వివో కూడా తన కొత్త వి సిరీస్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. వివో V30 సిరీస్ని వివో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు పోస్టర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ వివో V30 సిరీస్ని అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం, వీళ్ళు ఎక్కువ కెమెరా మీద ఫోకస్ చేసి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఒప్పో రెనో సిరీసా, వివో వి సిరీసా, చూడాలి ఏ కెమెరాస్ బాగుంటాయో. వచ్చిన తర్వాత మనం చూడవచ్చు. సో రియల్మీ నోట్ సిరీస్లో కొత్త ఫోన్ తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గ్లోబల్గా ఈ ఫోన్ని రియల్మీ నోట్ 50 పేరుతో అయితే తీసుకురాబోతున్నారు. జనవరి 23వ తారీఖు ఈ మొబైల్ గ్లోబల్గా లాంచ్ అవుతుంది. సో ఈ మొబైల్ ఫస్ట్ లుక్ మీరు చూడొచ్చు. ఇండియాలో అయితే జనవరి 29వ తారీఖు రియల్మీ 12 సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. చూద్దాం ఈ మొబైల్స్ ఎలా ఉంటాయో. రెడ్మీ నోట్ 13 సిరీస్కి పోటీగా ఈ మొబైల్స్ ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారితో ఫొటోస్ కూడా వీళ్ళు పెట్టేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. చూద్దాం ఈ మొబైల్ వచ్చిన తర్వాత రెడ్మీ నోట్ సిరీస్తో కంపేర్ చేసి. ఇంకా నెక్స్ట్, కుర్చీ తాతకి సవాల్ విసిరిన మస్క్ మామ. పూర్తి వివరాల్లోకి వెళ్తే, రీసెంట్గా మస్క్ మామ ఆప్టిమస్ 2 అని చెప్పి ఒక రోబోని రిలీజ్ చేసిన లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో పాపం దాంతో అడ్డమైన పనులన్నీ చేయిస్తున్నాడు. చూడొచ్చు, పాపం ఆ షర్ట్ మడతేస్తుంది ఆ రోబో అయితే. ఇంకా ఫ్యూచర్లో దీని చేత ఇంట్లో మనుషులు పనిచేస్తూ ఉంటారు కదా నాలాగా, అలాంటి పనులన్నీ ఇప్పుడు ఈ రోబో అయితే చేయబోతుంది. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మొత్తం సక్సెస్ అయిన తర్వాత ఈ రోబోస్ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తాయో. సో కుర్చీని మడత పెడితే మన మస్క్ మామ అయితే రోబోల చేత షర్ట్లు మడత పెట్టిస్తున్నారు. ఇంక నెక్స్ట్ వన్, గూగుల్ పే NPCI వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్గా UPI తీసుకురావాలని చెప్పి చూస్తుంది. ప్రెసెంట్ కొన్ని దేశాల్లో అయితే UPI ఆల్రెడీ ఉంది. ఆ ఫ్యూచర్లో మరిన్ని దేశాలకి UPI జీపే ద్వారా విస్తరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి, జనరల్గా మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాం, విండో సీట్ కనపడిందా ఆ గాలికి ఫోన్ పక్కన పడేసి చక్కగా నిద్రపోతూ ఉంటాం. దొంగలు చక్కగా విండో నుంచి ఫోన్ కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన బీహార్లో బగల్పూర్లో జరిగింది. ఒక దొంగ ఫోన్ కొట్టేయడానికి విండోలో చేయబెట్టి ఫోన్ కొట్టేయబోతుంటే ఫోన్ ఓనర్ అతన్ని పట్టుకున్నాడు. ఒక 5 కిలోమీటర్స్ వరకు పెద్ద యుద్ధం జరిగిన తర్వాత ఇద్దరు వచ్చి పాపం ఆ దొంగని కిందకి లాగారు. కొద్దిగుంటే అతని ప్రాణాలు కూడా పోయి ఉండేవి. సో ఇలాంటి పనులు అయితే చేయకండి. యాక్చువల్గా ఆ దొంగ ఉంటే అతన్ని పట్టుకొని చైన్ లాగి ట్రైన్ ఆగిన తర్వాత ఆ దొంగని పోలీసులకు పట్టిస్తే బెటర్ నా అభిప్రాయం ప్రకారం. ఆ దొంగకి ఏమైనా అయితే ఆ ఫోన్ ఓనర్నే జైల్లో వేస్తారు మ్యాక్స్. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా ట్రైన్లో వెళ్ళినప్పుడు? మీ వస్తువులు ఏమైనా పోయా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. बाय बाय नाउ। दोस्तों आ गया, दोस्तों मैं आ गया। లాంచ్ చేసిందా, రిలీజ్ చేసిందా, ఓపెన్ చేసింది మళ్ళీ చెప్దాము. బాగాలేదు కదా, సరే 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 కొట్టుకోకండి. మీర్జాపూర్ లాగా బగల్పూర్ అనమాట. మీర్జాపూర్ కాదు, బాగల్పూర్. ఓ సాహో